తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. ఏపీలో టీడీపీ జనసేన తొలి అభ్యర్థుల లిస్టుని విడుదల చేయడం జరిగింది. అయితే దీనిలో 94 సీట్లు టీడీపీ ప్రకటించగా 5 సీట్లని జనసేన ప్రకటించడం జరిగింది. దీనిపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. ఇప్పుడు ఆయన పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. తొలి లిస్ట్ రిలీజ్ చేశారు జనసేన టీడీపీ కలిసి. అయితే 94 మంది అభ్యర్థులనేమో టీడీపీ రిలీజ్ చేయడం జరిగింది అండ్ 5 మెంబర్స్ లిస్ట్ అనౌన్స్ చేశారు జనసేన. అయితే వీళ్ళకి 24 సీట్లు ఉన్నప్పటికీ 5 మాత్రమే రిలీజ్ ఎందుకు చేశారు? అసలు ఈ లిస్ట్ ఎలా ఉండబోతుంది? ఇక్కడ నుంచి వార్ స్టార్ట్ అయినట్టేనా ఎలక్షన్స్ గురించి? అసలు వారు ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. వైసీపీ వాళ్ళు మేము లిస్ట్ రిలీజ్ చేస్తున్నాం, మీ లిస్ట్ ఎప్పుడు అని చెప్పేసి రోజు కామెంట్ చూస్తూ ఉన్నాం. వైసీపీ వాళ్ళ లిస్టు 7 దఫాలుగా 70 మందిని ఇస్తే వీళ్ళు ఒక్క దఫాలోనే 118 మంది అభ్యర్థుల్ని రిలీజ్ చేశారు. దాంట్లో జనసేన 24 మంది ఉంటే సరే 5 అనౌన్స్ చేసుకున్నారు, మిగతా 9 అనౌన్స్ చేస్తారు. టీడీపీ మాత్రం 94 స్థానాల అభ్యర్థుల్ని ఇప్పటికే ప్రకటించేసింది. ఒక బీజేపీతో పొత్తు కన్ఫర్మేషన్ తీసుకున్నాక మిగతా స్థానాల అనౌన్స్మెంట్ మోబీ ఉంటుంది. పార్లమెంటు స్థానాల అనౌన్స్మెంట్ కూడా అందుకే జరగలేదు. కొన్ని కాంట్రవర్సీ స్థానాలు తప్పించి, అంటే జనసేన టీడీపీ ఉమ్మడిగా పట్టుబడుతున్న కొన్ని స్థానాలు మినహాయించేసి, అంటే రాజమండ్రి రోడ్లో పీఠాపురమో ఈ స్థానాలు మినహాయించేసి జనసేనకి 24 స్థానాలను కేటాయించడం జరిగింది. అయితే ఒకటి, ఇద్దరు ప్రెస్ మీట్లో ఇద్దరు మాట్లాడిన మాటలు క్లారిటీగా వింటే ఎంత కోఆర్డినేషన్ ఉందో మనకు అర్థమవుతోంది. నేను మొదటి నుంచి చెప్తున్నా, కోఆర్డినేషన్ వాళ్ళ మధ్య ఉంది. ఎలాంటి అభ్యంతరాలకు అనుమానాలకు అవకాశం లేని కోఆర్డినేషన్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య ఉంది అన్న విషయాన్ని నేను డే 1 అని చెప్తున్నాను. వాస్తవానికి బీజేపీ మధ్యలో డబుల్ గేమ్ ఆడే ప్రయత్నం చేసింది. పవన్ కళ్యాణ్ మోటివేట్ చేసే ప్రయత్నం చేసింది జగన్ కోసం. ఏంటి అంటే, లేదు చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఈసారి ఓడిపోతే నెక్స్ట్ టైంకి ఆయన ఏది ఉండదు కాబట్టి, ఇంత యాక్టివ్గా ఉండలేడు కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే నాయకుడు నువ్వే, మనం మాత్రమే కలిసి వెళ్దామని చెప్పేసి మధ్యలో బీజేపీ అధిష్టానం పెద్దలు పవన్ కళ్యాణ్తో చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అసలు బీజేపీతో సంబంధం లేకుండా చంద్రబాబు గారిని కలిసి జైలు గోడల మధ్య అనౌన్స్ చేస్తూ ఒక మాట చెప్పారు. జైలు గేట్ దగ్గర అనౌన్స్ చేశారు. రాజమండ్రి సెంటర్ జైలు దగ్గర అనౌన్స్మెంట్ చేశారు, నేను టీడీపీతో పొత్తుకెళ్తున్నా, ఎలక్షన్స్ కలిసి చేస్తున్నాం అటువంటి విషయాన్ని. దాని తర్వాత వరుస స్టేట్మెంట్ చూడండి, స్టేట్మెంట్ చూడండి. ఆ రోజు ఆయన ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన మాట ఏంటంటే, వైసీపీ వ్యతిరేక ఓట్ బ్యాంకు చీలనివ్వను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. స్టిల్ అదే స్టేట్మెంట్ కట్టుబడి ఉన్నారు. ఈరోజు కూడా ఆయన చెప్పారు, 98% స్టేట్ రేట్ ఉన్నటువంటి స్థానాలు మాత్రమే నేను తీసుకున్నాను. చాలామంది కన్ఫ్యూజింగ్ చేసే ప్రయత్నం చేశారు, పుల్లలు పెట్టే మధ్య ప్రయత్నం చేశారు. 40 నుంచి 60 అడగాలని చెప్పారు, ఒక 50 అడగాలని చెప్పారు, 2 సంవత్సరాలు సీఎం అడగాలని చెప్పారు. రకరకాలుగా చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక క్లారిటీ ఉంది. పవన్ కళ్యాణ్ గారి క్లారిటీ ఏంటి? ఈసారి అసెంబ్లీలో జనసేన ప్రాతినిధ్యాన్ని గట్టిగా చూపించాలి. అది పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం, పొలిటికల్ అంబిషన్. అది కాక అధికారంలో జగన్ ఉండకుండా చేయాలి. ఈ 2 లక్ష్యాలతోటి పవన్ కళ్యాణ్ గారు సీట్ల సర్దుబాటుకు ముందు దిగారు. టీడీపీ వర్షన్ ఏంటి? టీడీపీ లక్ష్యం ఏంటి? జగన్ దింపాలి, టీడీపీ అధికారంలో తీసుకొచ్చుకోవాలి. ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్న పార్టీ మళ్ళీ అధికారంలో రావాలని కోరుకుంటున్న పార్టీ కాబట్టి, స్టేట్ వైడ్గా ఉన్న పార్టీ కాబట్టి అధికారం కోరుకుంటుంది. ఆ పార్టీ అధికారంలో రావాలనేటువంటిది. ఆ పార్టీ అధికారంలో రావడానికి ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ చేరనివ్వకూడదు, దాంతో జనశేఖర్ సహకారం కావాలనేది టీడీపీ అంబిషన్. అయితే ఇక్కడ వాస్తవంగా బీజేపీకి ఉండాల్సింది ఏంటి? బీజేపీకి ఉండాల్సింది 2. వాళ్ళకి జగన్ కావాలి, చంద్రబాబు కావాలి. డబుల్ గేమ్. ఒకరితో ప్రేమ ఉంటుంది, ఇంకొకరితో సహజీవనం ఉంటుంది. వాళ్ళది అదో రకమైనటువంటిది. ఎందుకంటే ఇద్దరు ఇప్పటికి బీజేపీతోనే ట్రావెల్ అవుతున్నారు. తెలిసి తెలియక, ఉండి ఉండక ఇద్దరు బీజేపీతోనే ట్రావెల్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్లో మోడీని ప్రశ్నించారు, చంద్రబాబు నాయుడు మోడీని ప్రశ్నించారు పార్లమెంట్లో. అసలు వాస్తవాన్ని 170 స్థానాలు, 25 ఎంపీ స్థానాలు మొత్తం బీజేపీకి సపోర్ట్గానే ఉన్నాయి ఏపీలో. ఏం దాంట్లో వేరే అభిప్రాయం లేదు వాస్తవానికి. కానీ పార్టీయే కదా. బీజేపీ లోకల్ పార్టీ, అంటే పురంధేశ్వరి గారి నాయకత్వంలో స్టేట్ పార్టీ ఒక కమిట్మెంట్ని నేషనల్ పార్టీ పంపించింది. ఏపీలో బీజేపీకి ప్రాతినిధ్యం కావాలన్నా, లేదు బీజేపీకి అన్ని రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం ఉండాలన్నా, ఖచ్చితంగా బలహీనమైనటువంటి ఏపీలో కూడా ప్రాతినిధ్యం కావాలి. కాబట్టి ప్రాతినిధ్యం కావాలంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవడం, టీడీపీ జనసేనతో కలిసి పొత్తు పెట్టుకొని ముందుకెళ్ళడం అటువంటి అవసరం అన్నటువంటి పాయింట్ని స్టేట్ పార్టీ సెంటర్ పార్టీకి పంపించింది. మరి సెంటర్ పార్టీ ఇంకా డెసిషన్ తీసుకోలేదు. డెసిషన్ తీసుకోకుండా ఉంచడం కోసం జగన్ తన లాబింగ్ చేస్తున్నాడు. సరే, జగన్ లాబింగ్ ఆధారంగా వాళ్ళు డెసిషన్ తీసుకోరు, వాళ్ళ పార్టీ లాభ నష్టాల ఆధారంగా మాత్రం వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళ పొత్తు కూడా తొందరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నేను చెప్పాను, బీజేపీ పొత్తు కోసం వీళ్ళు ఆగాల్సిన అవసరం లేదు.
వీళ్ళు దారిలో వీళ్ళు పోతూ ఉంటే వాళ్ళు క్లారిటీ ఇచ్చిన రోజు వాళ్ళు కలుపుకోకుండా పోవటం అనేది అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పటికే చాలా లేట్ అయిందని చెప్పేసి బయట వస్తున్న విమర్శలు రీత్యా వీళ్ళైతే ఒక దెబ్బకి 118 సీట్లను కొట్టేశారు. అందుకంటే వైసీపీ ఇన్ని విడతల లిస్ట్ ప్రకటించినా ఇంత లిస్ట్ ఏం ప్రకటించలే. వాళ్ళ మహా అంటే 70 సీట్లు ప్రకటించేశారు. వీళ్ళు 118 సీట్లు అనౌన్స్మెంట్ దాదాపుగా చేస్తారు. 94 సీట్లు టీడీపీ చేసేసింది. ఒక 5 సీట్లు జనసేన ప్రకటించింది. జనసేన విడిగా మిగతా వాళ్ళ అభ్యర్థుల ప్రకటన వాళ్ళ పార్టీ ఆఫీస్ నుంచి చేసే అవకాశం మనకు కనపడతా ఉంది. సో ఓకే, అయితే మనం చూసుకున్నట్లయితే మనం చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళినప్పటి నుంచి కన్ఫామ్ అనుకున్నాము. ఇంతవరకు ఏది ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు బీజేపీ పొత్తు గురించి. ఎప్పటి వరకు అనౌన్స్ చేసే అవకాశం ఉందంటారు ఒకవేళ బీజేపీతో పొత్తు ఉంటే? అసలు బీజేపీతో పొత్తు అనే పాయింట్ కాడ ఒక చర్చను మనం గమనించాలి. బీజేపీ పొత్తు ఎందుకంటే రాబోయేటువంటి ఎన్నికల సమయంలో ఓటింగ్ జరిగేటువంటి సమయంలో వైసీపీకి కేంద్రం నుంచి సపోర్ట్ లేకుండా చేయటం కోసం ఆ బీజేపీని తీసుకొచ్చి మన ఇంట్లో కట్టేసుకోవాలి అని చెప్పే దానికోసం తప్ప ఏపీలో బీజేపీ బలం ఆధారంగా ఎన్నికలు జరగవు. ఏపీలో బీజేపీకి ఓట్లేమీ లేవు. వాళ్ళకి పోయినసారి ఎన్నికల్లో వచ్చిన ఓట్ బ్యాంకు 100 కంటే తక్కువ. వాళ్ళకి ఓట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళతో పొత్తు పెట్టుకోవట్లేదు. సెంటర్లో అధికారం ఉంది, రేపు వచ్చేది కూడా మళ్ళీ మోడీయే కాబట్టి ఆ అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి కేంద్రంతో సెంటర్లో ఉన్న బీజేపీతో సత్సంబంధాలు మెయింటైన్ చేయడం అవసరం ఒకటి. రెండోది జగన్కి ఇండైరెక్ట్గా అన్ని విషయాలు సపోర్ట్ చేస్తున్నటువంటి బీజేపీని జగన్ సపోర్ట్ చేయకుండా చేయాలనేటువంటి కాన్సెప్ట్ ఒకటి. ఈ కారణాల రీత్యా బీజేపీతో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవడం తప్ప బీజేపీకి బలం ఆధారంగా పొత్తు పెట్టుకోవటం, వాళ్ళ ముందుకు వస్తే సీట్ సర్దుబాటు లేకపోతే లేదు అన్నట్టేం కాదు. వీళ్ళ దారిని వీళ్ళు పోతూ ఒకే బీజేపీతో పొత్తు కోసం ట్రై చేయాలి తప్ప దానికోసం మొత్తం పని అంతా ఆపుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బలం ఉంది వీళ్ళకి. అధికారంలో వస్తే వచ్చేది టీడీపీ జనసేన కూటమే. ఓకే సార్, అయితే మనం చూసుకున్నట్లయితే మీరు అన్నారు ఇందాక కోఆర్డినేషన్ అయితే చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి చాలా ఎక్కువగా ఉందని. అయితే కొన్ని సీట్స్ ఇంకా తేల్చుకోలేకపోతున్నారు. టీడీపీ పార్టిసిపేట్ చేయాలా, అక్కడి నుంచి జనసేన పోటీలోకి దించాలా అని. మరి ఆ సీట్ల సంగతి ఏంటి సార్? అంటే ఒకవేళ వాటి వల్ల ఏమన్నా విభేదాలు తలెత్తే అవకాశం ఉందా? ఎవరు 2 పార్టీలు వాస్తవానికి టీడీపీ జనసేన 2 పార్టీలు. చాలా చోట్ల ఎవరు సీట్లు తేల్చుకోవడం అనేది అంత ఆశామాసి వ్యవహారం కాదు. ఏ పార్టీకి ఆ పార్టీ ఇంటర్నల్గా సీట్లు సర్దుబాటు చేసుకోవడం కూడా చాలా కష్టం. వైసీపీ 70 స్థానాలు ఎందుకు అనౌన్స్ చేసింది, 170 స్థానాలు ఇంకెందుకు అనౌన్స్ చేయలేదంటే ఏ సమాధానం చెప్తారు? వైసీపీలో కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో 2-3 అభ్యర్థులు పోటీ పడే వాళ్ళు ఉంటారు. అట్నే టీడీపీలో ఇంటర్నల్గా ఒకే పార్టీగా సంబంధించి కూడా ఒకే నియోజకవర్గంలో 2-3 పోటీ పడే వాళ్ళు ఉంటారు. అలాంటిది 2 పార్టీలు ఏ పార్టీకి సీట్ ఇవ్వాలనుకున్నప్పుడు అక్కడ జనసేన నాయకులు ఉంటారు, అక్కడ టీడీపీ నాయకులు ఉంటారు. ఎవరికి వాళ్ళు సీటు కావాలని కోరుకుంటారు, కొట్టుకుంటారు. మా పార్టీకి సీటు రావాలని ఎవరికి వాళ్ళకు ఉంటుంది. సహజంగా తేల్చుకోవడం అనేది అంత చిన్న విషయం ఏం కాదు. 2 పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు అది చాలా పెద్ద ప్రాసెస్. ఎవరికి ఆ పార్టీ సీటు తీసుకోవాలి, ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు చంద్రబాబు గారు మనం చెప్పిన దాని ప్రకారం విడతల వారీగా వివిధ సంస్థలతోటి క్రాస్ చెక్ చేసుకున్నాక ప్రజల అభిప్రాయం మేరకు, కార్యకర్తల అభిప్రాయం మేరకు అక్కడ ఏ పార్టీకి ఏ మార్కు అవకాశం ఉందో చూసుకొని సీట్ సర్దుబాటు జరిగింది. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. 98% స్ట్రైక్ రైట్ ఉన్నటువంటి స్థానాన్ని నేను తీసుకున్నానటువంటిది. ఇక్కడ ఒక కామన్ పాయింట్ మనం గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి ఒక కామన్ పాయింట్ పెట్టుకొని వీళ్ళు సీట్లు సర్దుబాటు చేసుకున్నారు. వాస్తవానికి జనసేన ఎక్కువ సీట్లు తీసుకొని టీడీపీ చాలామంది నాయకులు కనుక, ఎందుకంటే ఇది ఎప్పటి నుంచి ఉన్న పార్టీ, గతంలో ఎన్నికల్లో మొత్తం అన్ని స్థానాల్లో పోటీ చేసి ఉన్న పార్టీ కాబట్టి అక్కడున్న టీడీపీ నాయకులు అడిగి కార్యకర్తల మధ్య గందరగోళం నెలకొని ఓటు ట్రాన్స్ఫర్లో గందరగోళం నెలకొందనుకో అది మొత్తానికి దెబ్బతిరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం గందరగోళాన్ని తావలేకుండా చాలామంది రాసే లెటర్లకో మాటలకో తావి ఇవ్వకుండా వీళ్ళ డెసిషన్ వీళ్ళే తీసుకున్నారు. అక్కడ కార్యకర్తల అభిప్రాయాలు, ప్రజల అభిప్రాయాలు తీసుకున్నారు తప్ప పుల్లలు పెట్టే వాళ్ళ అభిప్రాయాలు, కామెంట్ చేసే వాళ్ళ అభిప్రాయాలు, రాసే వాళ్ళ అభిప్రాయాలు తీసుకోలే. ప్రజల అభిప్రాయం మేరకు, కార్యకర్తల అభిప్రాయం మేరకు ఎక్కడ ఏ మేరకు ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయో ఆ విజయ అవకాశాల ఆధారంగా మాత్రమే తీసుకున్నారు. పులివెందలతో సహా అభ్యర్థుల ప్రకటన జరిగిపోయింది. అయితే సార్ మరి ఈ టికెట్ ఆశించి ఎవరైతే వాళ్ళ లిస్టులో వాళ్ళ నేమ్ రాలేదో వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారంటారు? అంటే ఏమైనా విభేదిస్తారా పార్టీతో? ఖచ్చితంగా కొంత అసహనం, అయితే ఎప్పుడు ఏ పార్టీలో అయినా అసహనం అసంతృప్తులు ఉంటే, కానీ చంద్రబాబు గారు చెప్పారు ఎవరికైతే టికెట్లు రాలేదో, ఎవరైతే పొత్తుల్లో భాగంగా నష్టపోయారో వాళ్ళందరితో పిలిచి 1-to-1 మాట్లాడుతా అని చెప్పారు. అది ఏ పార్టీ నాయకుడు బాధ్యత తీసుకోవాల్సిందే. ఏ పార్టీ అసంతృప్తిని బొజ్జగించుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీ అధిష్టానానికి ఉంటుంది. అది అన్ని పార్టీలు జరిగే ప్రాసెస్ జనరల్గా. అది ఎవరికైనా ఉంటుంది. అది వైసీపీకైనా అదే సూత్రం, టీడీపీకైనా అదే సూత్రం, జనసేనకైనా అదే సూత్రం, ఇంకే పార్టీకైనా అదే సూత్రం.
అంటే సపోర్ట్ చేస్తారంటారా వేరే కార్యకర్తకైనా జనసేన అభ్యర్థి ఒకవేళ నిల్చున్న టీడీపీ వాళ్ళు కానీ టీడీపీ ఓటు ట్రాన్స్ఫర్ అనేది మెయిన్ పాయింట్గా వీళ్ళు పెట్టుకున్నది. వివిధ ప్రెస్ మీట్లో కూడా ఆ పాయింట్ నొక్కి 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 చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా క్లారిటీగా చెప్పారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారితో ఆ మాట చెప్పించారంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఓట్ బ్యాంక్ని గట్టిగా ప్రోబ్ చేసే పరిస్థితి చూస్తున్నారు. అంటే మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఊరికం చేస్తున్నాడు, తక్కువ సీటు తీసుకుంటున్నాడు, లేదు మీకు సీఎం ఇవ్వాల్సిందే, ఇలా రకరకాలుగా జనసేన క్యాడర్ని రెచ్చగొట్టే ప్రయత్నాన్ని వైసీపీ చేస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ జన సైనికుల కంటే వైసీపీ నాయకులకు ఎక్కువైంది. ఎందుకంటే పొలలు పెట్టాలి, ఈ పొత్తు కుదరకుండా చేయాలి, చల్లా చెదురు చేయాలి. వీళ్ళు పొత్తు కనుక కుదిరి మంచిగా ఓట్ ట్రాన్స్ఫర్ జరిగి ముందుకెళ్తే 2014లో ఏ రిజల్ట్ వచ్చిందో ఆల్రెడీ వైసీపీకి ఒక అవగాహన ఉంది. ఆల్రెడీ వాళ్ళకి 2014 కళ్ళ ముందు కనపడుతుంది. మళ్ళీ ఆ 2014 రిపీట్ కాకుండా ఉండాలి అంటే వీళ్ళ మధ్య ఏదో ఒక పుల్ల పెట్టాలి, వీళ్ళ మధ్య ఓటు ట్రాన్స్ఫర్ కాకుండా చూడాలి, వీళ్ళ మధ్య గందరగోళం సృష్టించాలి. ఎందుకంటే వీళ్ళకి యాక్చువల్గా డిఫరెంట్ క్యాస్ట్ బేస్డ్ ఉన్నాయి. ఈ రెండు పార్టీలకి 2 డిఫరెంట్ క్యాస్ట్ బేస్డ్స్ ఉన్నాయి. ఒకరికి బీసీ సెక్షన్, వాళ్ళకి కాప్ సెక్షన్, వాళ్ళకి కమ్మ సెక్షన్, ఇంకోళ్ళకి ఇలా డిఫరెంట్ క్యాస్ట్ బేస్డ్ ఈ 2 పార్టీల మధ్య ఉన్నాయి. ఆ 2 క్యాస్టుల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి. సహజంగా ఏపీ రాజకీయాల్లో కులం అనేది చాలా పెద్ద ప్రాధాన్యం తీసుకున్నది. ఆ కుల ప్రాధాన్యం ఉంది కాబట్టి కుల సమీకరణ ఆధారంగా మేము సీట్లు సర్దుబాటు చేస్తున్నాం, చేర్పులు మార్పు చేస్తున్నాం వైసీపీ చెప్తుంది. అంతగా క్యాస్ట్కి ఇంపార్టెన్స్ ఉంది ఏపీలో. కానీ నేను అనుకోవడం ఈసారి ఎన్నికలు క్యాస్ట్కు మినహాయించేసి కులాలకు అతీతంగా జరిగే ఎన్నికలు రాబోయేటువంటి 2024 ఎన్నికలు నాకు తెలిసి ఏపీలో ఈ మధ్యకాలంలో ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను. కులాలకు అతీతంగా అంటే అభివృద్ధి వర్సెస్ సంక్షేమం, అంటే కేవలం సంక్షేమమే కాదు, అభివృద్ధి కూడా ఉండాలి. ఈ 2 కాన్సెప్ట్ల మధ్య జగన్ వర్సెస్ చంద్రబాబు నాయుడు, ఎవరు కావాలి ఏపీకి, ఏపీ పునర్జీవనం, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ఏపీకి జగన్ కావాలా చంద్రబాబు కావాలా, ఈ అంశం చుట్టూ మాత్రమే ఎన్నికలు జరగబోతున్నాయి. సార్ మొత్తానికైతే ప్రజా ఆశీర్వాదంతో అభ్యర్థుల ప్రకటన అనే నినాదంతో టీడీపీ జనసేన అయితే రిలీజ్ చేశారు లిస్ట్ని. చూద్దాం ప్రజలు ఎంతవరకు స్వీకరిస్తారు, వాళ్ళ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఎలక్షన్స్ అనేది మనం వెయిట్ చేసి చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.